వైఎస్ జగన్ కి కొత్త డిమాండ్ చేశారు సొంత చెల్లెలు పిసిసి చీఫ్ వైస్ షర్మిల. షర్మిల అనేక సందర్భాల్లో తన బిడ్డల మీద ఒట్టు అని చాలా గట్టిగా చెప్తూ ఉంటారు. ఏదైనా విషయంలో తన తప్పు లేదు అని ఆమె చెప్పాలనుకున్నప్పుడు బిడ్డల మీద ఒట్టు నేను నిజం చెప్తున్నా అని చెప్తుంటారు. అలా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అదే విధంగా తాను చేసినట్టుగా ప్రమాణాన్ని తన అన్న మాజీ సీఎం జగన్ చేయమంటున్నారు. దేవుడి మీద ప్రమాణం చేసి నిజమే చెబుతానని కోట్లలో బోన్లో ఉన్న వారి చేత చెప్పిస్తారు. అలా తన సోదరుడు నిజం చెప్పాలని షర్మిల కోరుతూ అదానీ నుంచి ముడుపులు తీసుకున్నారా లేదా అన్న దాని మీద జగన్ తన సొంత బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పాలని డిమాండ్ చేస్తారు. వాస్తవానికి ఈ డిమాండ్ కాస్త విచిత్రంగాను వింతగాను ఉన్నా ఇదే డిమాండ్ చేశారు షర్మిల. ఎవరికి ఎవరి మీద నమ్మకం ఉంటుందో వారి మీద చేస్తారు. షర్మిల బిడ్డల మీద ప్రమాణం చేస్తారు. జగన్ కి బిడ్డలు అంటే ప్రేమ ఉన్నా వేరే సెంటిమెంట్లు ఉంటే ఆయన దాని మీద ఒట్టు పెట్టవచ్చు, లేదా అసలు ఒట్లు ప్రమాణాలను ఆయన ప్రాక్టీస్ గా చేయకపోవచ్చు. కానీ చెల్లెమ్మ తన ప్రాక్టీస్ ని జగన్ ముందు పెట్టి అలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దేశంలోనే అతిపెద్ద వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తన విద్యుత్ సంస్థలకు సంబంధించి 1750 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించారన్నది ఇప్పుడు ఏపీలో అతిపెద్ద రాజకీయ సంచలనంగా ఉంది. ఈ తరహా అవినీతి ఆరోపణలు రావడంతో జగన్ మీద ఇటు కూటమి నేతలతో పాటు అటు విపక్షాలు కూడా వేలెత్తి చూపిస్తున్నారు. మరోవైపు షర్మిల కూడా ఇదే ఇష్యూతో జగన్ ని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ బయటపెట్టిన గౌతమ్ అదానీ లంచం వ్యవహారంలో జగన్ పాత్ర కూడా ఉందని పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపిస్తున్నారు. అదానీ దేశం పరువుని తీస్తే జగన్ ఏపీ పరువుని తీశారని ఆమె ఘాటైన విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు జగన్ మీద చర్యలు తీసుకోవాలని కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ విషయంలో ఇప్పటిదాకా అయితే మాజీ సీఎం పెదవి విప్పలేదు. వైసీపీ నేతలు మాత్రం ఇది పూర్తిగా సెకీతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందమని, దీనికి అదానికి సంబంధం లేదని అంటున్నారు. అయితే షర్మిల మరికాస్త ముందుకు వెళ్లి అదానీతో లంచం ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదని జగన్ తన పిల్లలపై ఒట్టు పెట్టి గట్టిగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ ఈ విషయంలో పూర్తిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని షర్మిల ఫైర్ అయ్యారు. అదానీ సంస్థతో జగన్ లంచం తీసుకున్నారన్న దాని మీద అడిగితే ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం అదానీ నుంచి ఎటువంటి ముడుపులు తీసుకోకపోతే జగన్ తన పిల్లలపై ప్రమాణం చేయవచ్చు కదా అని కొత్త పాయింట్ ని లేవనెత్తుతున్నారు. జగన్ కనుక అలా చెబితే అప్పుడే ఆయన చెప్పేది నిజమని నమ్మగలమని షర్మిల అంటున్నారు. ఈ విధంగా తన సొంత అన్న మీదనే షర్మిల డిమాండ్ పెట్టడం ద్వారా జగన్ ఈ విషయంలో తప్పు చేసి ఉంటారని బలంగానే నమ్ముతున్నారని అంటున్నారు. లేకపోతే ఏకంగా పిల్లల మీద ఒట్టు పెట్టమని ఆమె డిమాండ్ చేయడం దాకా ఎందుకు వెళ్తారని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా జగన్ మీద ఈ విషయంలో చర్యలు తీసుకునేందుకు ఎంతవరకు అవకాశాలు ఉన్నాయని పరిశీలిస్తుందని అంటున్నారు. ఈ విధంగా ఆధారాలు కనుక ఉన్న పక్షంలో చర్యలకు కూటమి ప్రభుత్వం దిగుతుందని అంటున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.